నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం సజ్జలను పక్కన పెట్టవా జగన్కు నిలదీత పులివెందుల్లో వైఎస్ జగన్ ప్రజా దర్బార్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఒక మాటలో చెప్పాలంటే జగన్ కంగు తినేలా వైసీపీ శ్రేణుల నుంచి నిలదీత ఎదురైంది జగన్తో నిర్మోహమాటంగా మాట్లాడడం పులివెందుల జనానికి అలవాటు కొట్లాడినట్టు జగన్తో వాదిస్తుంటారు జగన్తో పులివెందుల ప్రజలకు అంత సాన్నిహిత్యం మరి ఈ నేపథ్యంలో వైసీపీ బాగు కోసం ప్రజా దర్బార్లో జగన్ను నిలదీసినంత పని చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు ప్రస్తుత వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఇకనైనా పక్కన పెట్టవా అని జగన్ను పులివెందుల కార్యకర్తలు నిలదీసినట్లు తెలిసింది వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారకుల్లో సజ్జల కూడా ఒకరని ఇంకా ఆ విషయాన్ని తెలుసుకోకపోతే ఎట్లన్నా అని జగన్పై అభిమానంతో పాటు చిరు కోపంతో నిలదీసినట్టు వైసీపీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి నిలదీతకు జగన్ షాక్కు గురైనట్టు తెలిసింది అవునా అట్లనా అనే ఆశ్చర్యంతో జగన్ ప్రశ్నించారని సమాచారం ఊరికే తలూపడం కాదన్నా ఖచ్చితంగా సజ్జలను పక్కన పెట్టాల్సిందే అని జగన్కు పులివెందుల వైసీపీ శ్రేణులు తేల్చి చెప్పినట్టు సమాచారం వైసీపీ శ్రేణుల నుంచి సజ్జలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సరే అని వారికి సర్ది చెప్పారని సమాచారం సిక్కోలుకు యోగం దక్కేనా శ్రీకాకుళం జిల్లా దురదృష్టం చాలానే చెప్పాలి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత వేరుపడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ అభివృద్ధికి అయితే పెద్దగా నోచుకోలేదు ఈ రోజుకి జిల్లా కేంద్రంగా ఉన్న శ్రీకాకుళం చూస్తే ఆ పరిస్థితి అర్థమవుతుంది శ్రీకాకుళం విజన్ అంటూ ఎన్నో హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు నాయకులు అవి అమలు చేయడంలో మాత్రం ఎందుకో సరిగ్గా వ్యవహరించలేకపోయారు మరొక విషాదం ఏంటంటే విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విద్యా సంస్థలు వెనుకబడిన జిల్లాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు శ్రీకాకుళంలో ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా కేటాయింపు లేకపోవడం పట్ల అంతా ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ జిల్లా నుంచి యువనేత కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆయన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తాను అని అంటున్నారు పెట్టుబడులను జిల్లాకు తీసుకుని వచ్చి పరిశ్రమల స్థాపనకు తన వంతుగా కృషి చేస్తాను అని చెప్తున్నారు ఎక్కడో వేరే చోట్లకు వలస వెళ్ళి ఉపాధి కోసం పనిచేయడం కంటే ఉన్న చోటనే ఉపాధిని అందించే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తామని అంటున్నారు దానికోసం ఇన్వెస్ట్ ఇన్ శ్రీకాకుళం పేరిట జిల్లాలో తొలిసారిగా పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించనున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రకటించారు జిల్లాలో ఉద్యోగాల విప్లవాన్ని తీసుకుని వస్తామని ఆయన చెప్పడం జరుగుతోంది శ్రీకాకుళం జిల్లాలో ఏ పరిశ్రమల స్థాపనకు అనుకూల పరిస్థితులు ఉంటాయో చూసి వాటిని ఏర్పాటు చేసేందుకు చూస్తామని దానికోసం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు కేంద్ర మంత్రి సంకల్పం మంచిది అది ఆచరణలో కనుక ఫలవంతమైతే శ్రీకాకుళానికి న్యాయం జరుగుతుంది అని అంటున్నారు పులివెందుల్లో జగన్ క్యాంప్ కార్యాలయానికి జనకళ వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో జగన్ క్యాంప్ కార్యాలయానికి జనకళ వచ్చింది వైఎస్ జగన్ అధికారంలో ఉన్న రోజుల్లో ఎప్పుడూ క్యాంప్ కార్యాలయానికి వెళ్ళలేదు ఎంతసేపు కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెల్లవారుజామున అప్పుడప్పుడు పగటి వేళల్లో ప్రజా దర్బార్ నిర్వహించేవారు జనం వినతి పత్రాలు ఇవ్వడమే తప్ప పరిష్కారానికి నోచుకున్నవి చాలా తక్కువ అందుకే జగన్కు 2019తో పోలిస్తే 24లో మెజార్టీ తగ్గింది మళ్ళీ ఇప్పుడు జగన్ క్యాంపు కార్యాలయానికి పూర్వ వైభవం వచ్చిందనే మాట వినిపిస్తోంది క్రిస్మస్ అలాగే ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం 4 రోజుల పర్యటనకు జగన్ పులివెందులో వెళ్లారు తన క్యాంపు కార్యాలయంలో ఆయన వరుసగా 2 రోజులు ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ ప్రజా దర్బార్కు జనం పోటెత్తారు ఎంతగా అంటే కార్యాలయాల కిటికీ అద్దాలు ధ్వంసం చేసి ఎలాగైనా జగన్ను కలవాలనేంతగా జగన్ దృష్టికి కొందరు సమస్యలు తీసుకెళ్లారు మరికొందరు ఆప్యాయంగా పలకరించేందుకు వచ్చామని జనం చెప్పినట్టు తెలిసింది జగన్ను చూసేందుకు ఆయనతో మాట్లాడేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు అయితే అంచనాకు మించి జనం ఎక్కువగా వెళ్లడంతో తోపులాట పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది తోపులాటలో గాయపడ్డ మహిళను జగన్ పిలిపించుకుని పరామర్శించారు వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు జగన్ కోసం జనం పోటెత్తడంతో వైసీపీ శ్రేణులు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి సుదూర ప్రాంతాల నుంచి జగన్ను చూడడానికి రావడంతో మళ్ళీ తమ నాయకుడిపై ఆదరణ పెరుగుతోందని వైసీపీ నాయకులు ఆనందంగా చెబుతున్నారు రానున్న రోజుల్లో కూటమి సర్కార్పై రోజురోజుకు వ్యతిరేకత పెరగడం ఇదే సందర్భంలో జగన్కు క్రేజ్ పెరగడం ఖాయమని వైసీపీ నేతలు ధీమాగా చెప్తున్నారు ఇదేం నీతి రేవంత్ రాయితీలు వారికి వడ్డింపు అందరికా అల్లు అర్జున్ పుణ్యమా అని సినీ పరిశ్రమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక సంక్షోభ వాతావరణం ఏర్పడిందనే అభిప్రాయం బాగా ప్రజల్లోకి వెళ్ళింది నిజానికి అల్లు అర్జున్ కానీ రేవంత్ రెడ్డి కానీ రెచ్చిపోకుండా వ్యవహారాలను బాగానే డీల్ చేశారు కానీ మధ్యలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని తమ రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ప్రకటనలు రెచ్చగొట్టే మాటల వల్ల ప్రతిష్టంభన పెరిగింది మొత్తానికి ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళి ఒక ఉపశమన సమావేశం నిర్వహించారు రేవంత్కు ఆగ్రహం రాకుండా చూసుకోవాలని
కోరుకుంటున్న సినీ పరిశ్రమ పెద్దలందరూ వెళ్ళి కలిశారు. సత్కారాలు కూడా చేశారు. 2.5 గంటలు భేటీ అయ్యారు. సాధారణంగా ఇలాంటి సమావేశాలు షెడ్యూల్ కాగానే వారికి ప్రీతికరంగా ఏ మాటలు మాట్లాడాలో ముందే స్క్రిప్ట్ తయారైపోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి తదనుగుణంగానే 4 మాటలు చెప్పారు. హాలీవుడ్ కూడా హైదరాబాద్కు వచ్చి షూటింగ్లు చేసుకునేలా ఇక్కడ పరిశ్రమను అభివృద్ధి చేస్తాం అంటూ హామీ ఇచ్చారు. ఇటీవల బెనిఫిట్ షోలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సినీ ఇండస్ట్రీ ఏపీకి తరలిపోనున్నదని కొందరు పుకార్లు పుట్టించిన నేపథ్యంలో ఇలాంటి హామీ కంటి తొడుపు కూడా అవుతుంది. అయితే ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వం ద్వారా ఏం బావుకుందామని వెళ్లారో కానీ రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ నుంచి ఏం పిండుకోదలుచుకున్నారో స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నిర్మించదలుచుకున్న యువ భారత సమీకృత గురుకుల పాఠశాలల కోసం సినిమా టికెట్లపై సెస్ విధించి వసూలు చేస్తాం అని ప్రకటించారు. బడుగు విద్యార్థుల కోసం ఈ ఏర్పాటు అన్నమాట. ప్రపంచ స్థాయి నాణ్యతతో ఒక్కో స్కూలును 20 నుంచి 25 కోట్లతో నిర్మిస్తున్నామని, సినిమా టికెట్లపై కొంత సెస్ రూపంలో వనరులు కావాలని, పరిశ్రమ సహకరించాలని రేవంత్ భట్టి కోరారు. రేవంత్ అనుసరిస్తున్నది ఇదే నీతి అని ప్రజలు విస్తుపోతున్నారు. 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రేవంత్ సర్కార్ లాంటి వాళ్ళు టికెట్ ధరలు పెంచుకోమని అనుమతులు ఇవ్వడం వల్ల 2000 కోట్లు సంపాదిస్తున్న సినిమాలు ఉన్నాయి. వాళ్ళకేమో 1000 కోట్లు ప్రజల నుంచి దండుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. అదే సమయంలో యువ భారత సమీకృత గురుకుల పాఠశాలల కోసం ప్రతి సినిమా టికెట్ మీద సెస్ విధించాలనుకోవడం ఏం మంచి పద్ధతి? చిన్న సినిమాల ప్రేక్షకులు, సామాన్య ప్రేక్షకులందరినీ ఇలా పిండుకోవాలని చూడడం కరెక్టేనా అంటున్నారు. దీనివల్ల చిన్న సినిమాలు దారుణంగా దెబ్బతింటాయనే వాదన కూడా వినిపిస్తోంది. సెస్ విధింపు కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం చేయడం బాగుంటుందని పలువురు కోరుతున్నారు. అపర చాణక్యుడు అస్తమయం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేపటికే మన్మోహన్ తుది శ్వాస విడిచినట్లు వారు ప్రకటించారు. చాలామంది రాజకీయ నేతల్లో ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు, చేతల్లో పని చూపించే నేత. 1991 నుంచి 1996 వరకు దేశ ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన హయాంలోనే అత్యధిక జీడీపీ 10.2% వృద్ధి రేటు నమోదైంది. వెనుకబడిన వర్గాలకు 27% సీట్ల కేటాయింపు జరిగింది. నెహ్రూ, ఇందిరా, మోదీ తర్వాత అత్యధిక కాలం దేశ ప్రధానిగా కొనసాగారు. 33 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన ఆయన 1991లో రాజ్యసభలో అడుగుపెట్టారు. పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆర్థిక శాఖలో సలహాదారుగా, కార్యదర్శిగా, ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేశారు. 1932 సెప్టెంబర్ 26న ఇప్పటి పాక్లోని చక్వాల్లో మన్మోహన్ సింగ్ జన్మించారు. 2004-14 వరకు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలకు పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొనియాడారు. తన గురువు, మార్గదర్శిని కోల్పోయానన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో కేంద్రం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆర్ఎస్ఎస్ పాట పాడుతున్న ఆర్ కృష్ణయ్య. సాధారణంగా రాజకీయ నాయకులు పార్టీలు మారుతుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. లీడర్స్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పాట పాడుతుంటారు. దీన్నే ఏ రోటికాడ ఆ పాట పాడడం అంటారు. అలా పాడకపోతే రాజకీయ మనుగడ ఉండదు. రాజకీయ నాయకుడిగా మారిన తెలంగాణ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య కూడా ఆ పనే చేస్తున్నారు. ఆర్ కృష్ణయ్య పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. బీసీ నాయకుడిగా చాలా పాపులర్ కదా. బీసీల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి కదా. బీసీ నాయకుడిగా పాపులర్ అయ్యేసరికి రాజకీయ పార్టీల కన్నా ఆయన మీద పడింది. పార్టీలకు బీసీల ఓట్లు కావాలి కదా. ఆయన మీద ముందుగా టీడీపీ వలవేసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ ఆయన్ని హైదరాబాద్లోని ఎల్బీ నియోజకవర్గంలో నిలబెట్టింది. తమ పార్టీ తరపున ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసింది. ఆయన గెలిచాడు, కానీ టీడీపీకి రాజీనామా చేశాడు. ఈ తెలంగాణ నాయకుడిపై ఏపీలోని వైసీపీ కన్నుబడింది. 2022లో ఏపీ నుంచి రాజ్యసభకు పంపింది. కానీ గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక కృష్ణయ్య రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయనపై బీజేపీ కన్నేసింది. ఏపీ నుంచి ఆయన్ని రాజ్యసభకు పంపింది. బీసీ నాయకుడైన కృష్ణయ్యకు రాజకీయాలు బాగా వంటబట్టాయి. పార్టీలు మారుతుండడంతో ఏ రోటికాడ ఆ పాత పాడడం అలవాటైపోయింది. లేకపోతే రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టం. కృష్ణయ్య ఇప్పుడు బీజేపీ సభ్యుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి పార్టీ అధినాయకుల దృష్టిలో పడాలి కదా. బీజేపీకి మూలం ఆర్ఎస్ఎస్ కదా.
అది పట్టుకున్నాడు కృష్ణయ్య. తాను స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ వాదినని, సంఘ అభిమానినని చెప్పాడు. చిన్నప్పటి నుంచే తనకు ఆర్ఎస్ఎస్కు పనిచేయాలని అభిలాష ఉండేదన్నాడు. ఆర్ఎస్ఎస్ అంటే అంత ప్రేమ ఉంటే రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు నేరుగా బీజేపీలోనే చేరేవాడు కదా. కృష్ణయ్య రాజ్యసభకు పంపడానికి కేవలం 2 రోజుల ముందు మాత్రమే బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడు. ఇప్పుడేమో ఆర్ఎస్ఎస్ పాట పాడుతున్నాడు. ఇలా చేయడం రాజకీయ మనుగడ కోసమేనా? ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.